వేగంగా నడుస్తున్న వైదేయ్య టక్కున ఆగిపోయాడు. ఇక్కడే పోయింది, ఏమైపోయింది? ఎలక్ట్రిక్ పోలుకి దిగువగా గోడవారణ ఉన్న చెత్తకుండీ దగ్గర నిలబడి ఆర్తిగా వెతుకుతుందామె. చింపిరి జుట్టుతో చిరిగిన చీరతో కనిపించే ఆ పిచ్చిదాని గొంతుకలో నుంచి ఆర్ద్రంగా వెలువడి ఆ 2 మాటలు కానీ, ప్రేవులు మెలిపెట్టేటట్టు కదిలించి ఆమె ఏడుపు కానీ వైదేహికి కొత్త కాదు. మార్పు లేని దినచర్యది. ఎండతో కానీ, చీకటి వెలుగులతో కానీ, మారుతున్న ఋతువులతో కానీ సంబంధం లేకుండా సర్వప్రపంచాన్ని మరచి ఆ కుండీలోకి చూస్తుంది. జారిన ఏ పెన్నిధో వెతుకుతున్నట్టు, ఏ గతాన్నో తవ్వుతున్నట్టు చెత్తని చేతులతో కిలుకుతుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది శోధనో పరిశోధనో, దేనికోసం అన్వేషణో మరి. అక్కడున్న భిక్షగాళ్లలో ఎప్పుడూ శ్రద్ధగా ఆమెను అనుసరించి ఓ వృద్ధుడు అమ్మా ఊరుకోయ్ అంటూ ఓదార్చాలని ప్రయత్నిస్తున్నాడు. వైదేహి జేబులో నుంచి అసంకల్పితంగా అందిన నోట్లను తీశాడు. ఆమెను చేరుకుని అవ్వా అన్నాడు మంద్రస్వరంతో. ఓరగా తల తిప్పింది. ఆమె కళ్లల్లో సన్నని మెరుపు. మరుక్షణం ఆ మెరుపుని కప్పుతూ బొట్టపొట్ట నీళ్లు రాలుతుంటే నోట్లనందించాడు. ఆమె తన సమీపంలో నిలబడ్డ వృద్ధుణ్ణి, వైదేహిని మార్చి మార్చి చూసింది ఓ క్షణం. తర్వాత డబ్బునందుకుని కొంగురు కట్టుకుంది. వృద్ధుడు అర్థం కానట్టుగా చూశాడు ఎప్పటిలాగే. వైదేహి లాంటి ఓ అపరిచితుడు ఆ పిచ్చిదానిపై చూపే ఆత్మీయత ఆ వృద్ధుడికి అనూహ్యమైన విషయం. అందుకే వైదేయ్య సందుమొగని దాటి వెళ్తుంటే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు. ఈనాడు చాలా నిర్దాక్ష్యంగా రాలిపోయిన అమ్మ గుర్తుకొచ్చి మాత్రమే కాదు ఆ పిచ్చిదానిపై వైదేయ్య జాలి చూపేది. అదొక బాధ్యత. తన ప్రస్తుత స్థితికి రావటానికి పరోక్షంగా ఆ పిచ్చిదే కారణమన్న కృతజ్ఞత. ఒంటరితనం శాపంగా మారిన వైదేయ్య అనుక్షణం అమ్మ గుర్తుకొస్తుంటే అంతఃమదనాన్ని బహిర్గతం చేసుకునే మరో మార్గం లేక ఊరడ కోసం తన కన్నీళ్లకే అక్షరరూపం ఇస్తూ రాసుకుపోయేవాడొకనాడు. ఆర్థికమైన నిలకడ లేక రకరకాల అవతారాలెత్తుతూ ఓ చిన్న గదిలో అద్దెకుంటూ ఉన్ననాడు తింటూ లేనినాడు రాతలతో వేదనని కప్పిపుచ్చుకుంటూ కాలాన్ని వెళ్లబుచ్చేవాడు. ఇది శరణాలయం కాదన్నాడు ఇంటి యజమాని, అద్దె చెల్లించలేని వైదేయ్యను నిలదీస్తూ. గదికెళ్లటానికి మొహం చెల్లని వైదేయ్యపై మంటతో ఉన్న ట్రంకుపెట్టెతో పాటు కాగితాల కట్టల్ని బయటికి విసిరేశాడు. గింటేయబడినందుకు వైదేయ్య బాధపడలేదు. అసలు అవమానాలు అతని కొత్త కావు కూడా. కానీ రాసుకున్న కాగితాలు ఎక్కడో జారిపడినందుకు కలవరపడ్డాడు. గుండె వేదన్ని నివేదనగా మార్చుకుని కూర్చిన అక్షరాల తోరణాల్ని పోగొట్టుకున్నందుకు కుమిలిపోయాడు. సరిగ్గా అప్పుడే పరిచయమైంది పిచ్చిది. మామూలుగా కాదు, చెత్త కుండీలో దొరికిన కాగితాల్ని పిచ్చిగా చూస్తూ మిథురానగరం రాజుకి సీత లభ్యమైనట్టు ఆ పిచ్చిదాని మూలంగా వైదేహికి తన మైథిలి లభ్యమైంది. ఆ మైథిలే ఆ తర్వాత అతని రచయితగా మార్చింది కూడా. అదే పిచ్చిదానితో ఉన్న బంధము అనుబంధమును. రాత్రి 9:45 10:40 కల్లా వైదేయ్య ఓ కారును సంపాదించి దాంతోపాటు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పెట్రోల్ బంకు దాటి హైవేలోని సంకేత స్థలం దగ్గర వెయిట్ చేస్తూ ఉండాలి. వైదేయ్య నడుస్తున్నాడు సాలోచనగా చుట్టూ పరికిస్తూ. అబిడ్స్ మెయిన్ రోడ్డు దీపాల కాంతిలో మెరిసిపోతుంది. భాగ్యనగరంలో చాలా ఖరీదైన సెంటర్ అది. అందుకే ఆ సమయంలో కూడా పట్టపగల్లా జనంతో సందడిగా ఉంది. జనం పలచగా ఉన్న గన్ ఫౌండరీ వరకు నడిచి వైదేయ్య అక్కడ ఆగి ఉన్న కారును చూస్తూ నిలబడ్డాడు ఫుట్పాత్ పై. అలవాటు లేని అవపోసనం. కొన్ని క్షణాల పాటు వచ్చే పోయేవాళ్ళను చూస్తూ ఉండిపోయిన వైదేయ్య ధైర్యాన్ని కూడగట్టుకుని పార్క్ చేయబడిన 4 కార్లలో ఓ అంబాసిడర్ని చేరుకున్నాడు. అటూ ఇటూ ఓ మారు చూసి క్యాజువల్ గా డోర్ హ్యాండిల్ పట్టుకుని లాగాడు. అదృష్టం, లాక్ చేసలేదు. చేతులు వణుకుతుంటే డోర్ తెరిచాడు లోపల కూర్చోవాలన్న ఉద్దేశంతో. క్యాహోనా ఉలిక్కి పడ్డాడు. ఆ కంఠం వినిపించింది బయట నుంచి కాదు, లోపల నుంచే. క్షణంలో గొంతు పిడచకట్టుకుపోయింది. ఎవరు నువ్వు? ఇది నా కారు నిషాగా అన్నాడు వైదేయ్య తాగినట్టు నటిస్తూ. మీ కార్ నంబర్ ఎంత అడిగాడు ఓ భారీ కారుడు లోపల నుంచే. AD22263. సారీ సార్, ఇది ABX 888. షారీ తూలుకుంటూ తిలక్ నగర్ వెళ్లే సందు వరకు నడిచి చీకట్లో నిలబడ్డాడు. అలజడి చల్లారే వరకు. డామిట్, ఆదురుని హంసపాదు వాచి చూసుకున్నాడు. 10 కావస్తుంది. అంటే మరో 40 నిమిషాలు. ఏదో గగ్గురుపాడు శరీరంలో. రామ్కోట్కి వెళ్లే మార్గంలో చాలా వేగంగా నడుస్తుంటే అక్కడ చీకటిలో వారగా ఓ కారు పార్క్ చేసి ఉంది. గోధుమ రంగు కారది. కణతలపై నుంచి ధారగా పడుతున్న చెమటని కర్చీఫ్తో తుడుచుకున్నాడు. టైం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్. కారు దగ్గరికి నడవాలంటే కాళ్లలో ఉణుకు పుడుతుంది. అయినా వెళ్ళాలి.
ఏదో ఓ కారు దొంగిలించాలి, లేకపోతే ఆమె దృష్టిలో తను వెధవా అయిపోతాడు. అసలు రోషిణి ఈ పాటికి తనకు అవసరమైన కారును ఎక్కడైనా సంపాదించి ఉంటుందా? మేధస్సుతో పాటు అందాన్ని ఆయుధంగా వాడుకోగల రోషిణికి అది సాధ్యమై ఉండదు. ఈ పాటికి పెట్రోల్ బంక్ వైపు దూసుకుపోతుండవచ్చు. పరిసరాల్లో మనుషుల సంచారం లేదు. అటు ఇటు చూశాడు, లైటర్తో సిగరెట్ వెలిగిస్తూ. సమయం గడుస్తున్న కొద్దీ సహనం చచ్చిపోతోంది. గట్టిగా 2 పఫ్స్ లాగి సిగరెట్ విసిరేశాడు. ఎవరో తరుగుతున్నట్టు కారును చేరుకున్నాడు. డోర్ తెరుస్తుంటే చేతులు వణికాయి. ఆ డోర్ లాక్ చేసి ఉండకపోవడంతో పాటు ఇగ్నిషన్ కీ కూడా కారులోనే ఉండటాన్ని చూసి ఎంత ఆనందించాడంటే, ఆ పుణ్యాత్ముడెవరో తన కోసం అమర్చిపెట్టిన అవకాశానికి మనసులోనే అభినందనలు అందించాడు. ఇగ్నిషన్ కీ తిప్పగానే కర్రమన్న శబ్దం రావడం తప్ప కారు స్టార్ట్ కావడం లేదు. 2 నిమిషాల పాటు ఆగకుండా ప్రయత్నించాడు. సరిగ్గా ఇప్పుడే గుర్తొచ్చింది. ఇగ్నిషన్ కి కారులోనే వదిలిపెట్టి వెళ్ళాడు అంటే కారు ట్రబుల్ ఇస్తున్నందుకు ఒళ్ళు మండిన ఓనర్ సమీపంలోని మెకానిక్ షాపుకైనా వెళ్ళుండాలి, లేదా ఇక్కడ దగ్గరలోని ఏ స్నేహితుడింటికో. లేక తల పక్కకి తిప్పిన వైదేహికి ముచ్చెమటలు పూశాయి. అతడి సమీపంలో సుమారు 10 అడుగుల దూరాన తననే గమనిస్తూ నిలబడ్డాడో వ్యక్తి. కొంపదీసి అతడే కారు ఓనర్ కాదు కదా? ఎందుకలా చూస్తున్నాడు తననే? ఇప్పుడేం చేయాలి? ఎలా? వైదేహి వెన్నులో సన్నగా చలి మొదలై క్రమంగా శరీరాన్నంతా వ్యాపించింది. కనీసం కారు స్టార్ట్ అయినా రయ్యన దూసుకుని పోయి ఎక్కడో మూలనో కారు వదిలిపెట్టి అతడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకముందే తను తప్పించుకునేవాడు. ఇప్పుడెలా? వైదేహిని పరికిస్తున్న వ్యక్తి నెమ్మదిగా ముందుకు నడుచుకొస్తున్నాడు. స్టీరింగ్ చుట్టూ బిగుసుకున్నాయి వైదేహి చేతులు. అప్పటికే కారును చేరుకున్నాడు ఆ వ్యక్తి. లిప్తపాటులో దూకి పరిగెత్తుదామన్నంత దడపుట్టుకొచ్చి వైదేహి ఆ వ్యక్తి విండోలోంచి చెయ్యి లోపల పెట్టగానే కాస్త వెనక్కి జరిగాడు. విచిత్రం, ఆ వ్యక్తి వైదేహి కాలర్ పట్టుకోవడం లేదు. మ్యాచ్ బాక్స్ కావాలన్నట్టు సౌజ్ఞ చేస్తున్నాడు. అప్పుడు చూశాడు ఆ వ్యక్తి నోట్లో అంటించని సిగరెట్ని. అమ్మయ్య, తీరుకుంటూ లైటర్ని అందించాడు. సిగరెట్ ముట్టించుకుని లైటర్ని పరీక్షగా చూస్తూ, చాలా బాగుంది సార్, జపాన్ మేడ్ కదూ? మరేం అన్నట్టు తలూపాడు వైదేహి. గండం గడిచినందుకు కాస్త రిలాక్స్ అవుతూ. ఎలా పోల్చానో చెప్పమంటారా? మొన్న మా బామర్ది దుబాయ్ నుంచి వస్తూ ఇలాంటిదే ఒకటి నా కోసం తెచ్చాళ్ళండి. ఇంటి దగ్గరే ఉంది. మీరెన్ని చెప్పండి. ఫారెన్ గుడ్స్ కొనడమంటూ జరిగితే జపాన్ వాటికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలంటూ మీరేమంటారు? జపాన్ వాటికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలంటాను. మీరేమంటారు? ఈడియట్. ఇక్కడ హరికత్ చెప్తున్నాడేంటి లైటర్ వెనక్కి ఇవ్వకుండా? అనుకున్న వైదేహి మరేం అన్నాడు మంటక. ఆ మధ్య మీరు పేపర్లో చదివే ఉంటారు, బాంబే విమానాశ్రయంలో కస్టమ్స్ వాళ్ళు ఎంత కష్టం తెచ్చిపెడుతున్నారు రాస్కెల్. అవతల కారు ఓనర్ గాని తిరిగి రాగలడు, వదిలిపెట్టరా వెంకట సుబ్బయ్య అనుకుంటూ అసహనంగా ఆ చివరి వాక్యం బయటికి అనేశాడు. అంతే, లైటర్ అందించేసి ఆ పెద్ద మనిషి గునుక్కుంటూ వెళ్ళిపోయాడు. బహుశా చాలా హర్ట్ అయిపోయి ఉంటాడు. ఆ తర్వాత మరేమీ ఆలోచించలేని వైదేహి పట్టు వదలని విక్రమార్కుల్లా ఓ 2 నిమిషాల పాటు ఇగ్నిషన్ ట్రై చేశాడు. బ్యాటరీ వీక్ అయినట్టుంది. శబ్దం తప్ప స్టార్ట్ కావడం లేదు. ఇన్ని ఏర్పాట్లు చేసి వదిలిపెట్టిన ఆ కారు యజమాని బ్యాటరీ విషయంలో కనబరిచిన అశ్రద్ధకి వైదేహికి ఎంత కోపం వచ్చింది అంటే ఆవేశంతో ఇగ్నిషన్ కీ తీసుకుని బయటకు వచ్చేశాడు. ఉక్రోషంగా చీకట్లోకి విసిరాడు కీ బంచిని. ఎందుకో కారు దొంగతనం అన్నది తను రాసినంత సులభంగా లేదు. వాచి చూసుకున్నాడు అసంకల్పితంగా. 10:15. కంగారెక్కువైంది. తనకున్న గడువు కేవలం మరో 25 నిమిషాలు మాత్రమే. సమయం మించిపోతుంటే ఏం చేయాలో పాలుపోని వైదేహి చాలా విసుగ్గా నడుస్తున్నాడు రోడ్డుపై. వెనక నుంచి ఢీ కొట్టాడు సైకిలిస్ట్. ఏం సార్, రోడ్డంతా కాంట్రాక్ట్ తీసుకున్నట్టు ఆ నడకేమిటి? కాస్త చూసుకుని నడవండి. ముందుకు తూలిన వైదేహి ఆవేశంగా పైకి లేచి ఎడాపెడా 2 వాయించాలన్నంత రోషంగా చూశాడు. కానీ అది అదను కాదనిపించింది. బాస్టర్డ్. వెళుతున్న సైకిలిస్టుని చూస్తూ తిట్టుకుని దృష్టి వెనక వైపు మరల్చాడు. ప్యాంటు నిండా దుమ్ము అంటుకుంది. బహుశా సైకిల్ టైర్ తాకినప్పుడు అంటిన దుమ్ము కావచ్చు. దుమ్ము ఫ్లాష్లా వెలిగింది వైదేహి మెదళ్ళు. అంతే, సమీపంలో వెళుతున్న ఆటోను చూస్తూ కేకేశాడు. 5 నిమిషాల్లో ఆటో గమ్యాన్ని చేరింది. మీటర్ అయింది కేవలం 3 రూపాయలు మాత్రమే. అయినా 5 రూపాయల నోటు ఆటో వాడికి అందించి చిల్లర మాటెత్తకుండా రెస్టారెంట్ కాంపౌండ్లోకి అడుగుపెట్టాడు. లైటు వెలుతురు తప్పించుకుంటూ మెల్లగా గార్డెన్లోంచి కార్ పార్కింగ్ ఏరియాను చేరుకుని అక్కడి నుండి చూశాడు. నిన్న రోషిణి తను చూసిన స్థలంలోనే ఉంది ఆ కారు. లైట్ ఎల్లో డాట్సన్ కారు. దాని మీదకి రోషిణి ఒరిగినప్పుడు ఆమెకు దుమ్మంటుకుంది. అప్పుడే అనుకున్నాడు, రోజుల తరబడి ఆ కారునెవరో అక్కడ పార్క్ చేసి ఉంచారని. కాబట్టి అంతలా దుమ్ము పెరిగిపోయింది. అతడు 2 నిమిషాలు అక్కడ నిలబడి గమనించాడు పరిసరాన్ని. రెస్టారెంట్లో నుంచి సన్నగా వినిపిస్తున్న సందడి తప్ప బయట సందడి లేదు. డాట్సన్కి దగ్గరగా, ఇంకా దగ్గరగా, మరీ దగ్గరగా వచ్చేశాడు.
అతడి చెయ్యి హ్యాండిల్ మీదకి వెళ్ళింది. అంతే, హఠాత్తుగా కలకలం. చటుక్కున హ్యాండిల్ మీద నుంచి చెయ్యి తీసి గోడ అంచున నీడలో దాక్కున్నాడు. 5-6 రెస్టారెంట్లోంచి బయటికి వచ్చి తూలుకుంటూ అక్కడ ఉన్న ఓ కారును సమీపించి కారులో కూర్చున్నారు. మరో 2 నిమిషాల్లో ఆ కారు వెళ్ళిపోయింది. చీకట్లోనే ఎలక్ట్రానిక్ వాచ్ని చూసుకున్నాడు. 10:28. కేవలం 12 నిమిషాల వ్యవధి మాత్రమే మిగిలింది. డాట్సన్ కారు డోర్ తెరిచాడు. జేబులో ఉన్న తాళాల గుత్తిలోని ఒక్కొక్క తాళం తీసి ట్రై చేస్తుంటే ఓ కీ సరిగ్గా సరిపోయింది. అది తిప్పగానే విచిత్రంగా కారు స్టార్ట్ అయింది. గుడ్ గాడ్! ఈ కీ బంచి ఇచ్చిన రోషినికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుని కారును ముందుకు పోనిచ్చాడు. అతని పెదవులపై సన్నని నవ్వొకటి మెరిసి మాయమైంది. ఆపరేషన్ 1 పూర్తయింది. జయప్రదంగా. 10:30. పర్వాలేదు. రోషిని చెప్పిన వేళకి టెన్షన్గా గమ్యానికి చేరుకోవచ్చు. మరో 5 నిమిషాలకల్లా డాట్సన్ విజయవాడ మార్గంలో అడుగుపెట్టింది. మెత్తగా సాగిపోతున్న డాట్సన్ నడుపుతుంటే ఆ రాత్రి ఆస్వాదించబోయే రోషిని అందం గుర్తుకొచ్చింది. గుడ్ గ్రేషియస్!